హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్గా నేనైతే ఏం వండుతున్నానంటే చిక్కుడుగాయ ఆలు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇలా ఒక పెంక పెట్టేసుకొని ఒక కడాయిలో ఎండు కొబ్బరి బాగా వేయించుకోవాలి, కలర్ వచ్చేంత వరకు. కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ఎత్తుకోవాలి. అదే కడాయిలో కొన్ని నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని చిటపటలాడిన తర్వాత అది కూడా సపరేట్ తీసి పెట్టేసేయాలి. ఒక స్పూను పల్లీలు వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత అవి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మిక్సీకి మెత్తగా నూరి పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత దీంట్లో 2 సన్నగా తరిమిన ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో 2 పచ్చిమిర్చి డైమండ్ షేప్లో కట్ చేశాను. అలాగే దీంట్లో కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మీరు దంచుకొని వేసుకోండి, చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయింది కదా, 2 టమాటాలు, చిన్న టమాటాలు తీసుకున్నాను అనమాట, సన్నగా కోసుకున్నాను. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. టమాటా అనేది బాగా మగ్గాలన్నమాట. దీంట్లో ఆయిల్లో బాగా మగ్గింది కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది దీంట్లోకి వేసేసుకుందాం. కొన్ని వాటర్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే పసుపు, కారం అనేది నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా మొత్తం కలిపి వేసేసాను అనమాట. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మొత్తం మసాలాలు కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మసలనివ్వాలన్నమాట. మీకు కొన్ని వాటర్ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. దగ్గరకు వచ్చేంత వరకు ఈ గ్రేవీ అనేది దగ్గరికి రావాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఆలుగడ్డ, చిక్కుడుకాయ 2 వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్లు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగా మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఒకసారి, 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఈ కర్రీ అనేది దగ్గరకు వచ్చేంత వరకు బాగా మసలబెట్టండి. ఇలా దగ్గరకైంది కదా, ఇప్పుడు కర్రీ రెడీ. ఈ కర్రీ అన్నంలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.